ప్రియమైన దేవుని వల్లరా, మొదటిగా మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం బాప్తిస్మం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోన లేదా యేసు నామంలోన అన్న అంశాన్ని మనమంతా కూడా జాగ్రత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం పేరే బాప్తిసం తీసుకోవడం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోన లేదా కేవలం యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలనా అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం అండి ఇది. కాబట్టి చెబుతున్నటువంటి ప్రతి మాటని మీరంతా కూడా చాలా జాగ్రత్తగా బైబిల్లో చూస్తూ చక్కగా ఆలోచించాలని ముందుగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే, రైట్. బాప్తిసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, మనందరికీ తెలుసు. బాప్తిసం ద్వారా మన పాపాలు కడిగి వేయబడమే కాకుండా పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం బాప్తిస్మం. అంటే బాప్తిసం ద్వారా పరలోక రాజ్యానికి మనము ప్రవేశించడానికి అర్హులం అవుతాం. మరి అలాంటి బాప్తిసం విషయంలో ఈరోజు నేటి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఒకే అభిప్రాయం లేదండి. కాబట్టి బాప్తిసం అనేది యేసునామంలో తీసుకోవాలని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది బాప్తిసం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది కేవలం పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఆలోచిస్తే మరికొంతమంది క్రైస్తవులు ఏమంటున్నారంటే, అసలు బాప్తిస్మే అవసరం లేదండి అని చెప్పేవాళ్ళు కూడా మరికొంతమంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, బాప్తిసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అంత ప్రాముఖ్యమైనటువంటి బాప్తిసం గురించే క్రైస్తవులమైనటువంటి మనకు సరైనటువంటి అవగాహన లేనప్పుడు మనం పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా కోల్పోతాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం బాప్తిసం తీసుకోవడం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలన్నా లేదా యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలన్నది మనమంతా కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, మీరంతా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనము పరలోకానికి వెళ్ళడం అన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి రాబోయేటటువంటి కాలానికి ఒక మంచి పునాది అనేది మనం వేసుకోవాలి. పునాది సరిగా లేకపోతే మీ అందరికీ తెలుసు, మనం కట్టేటటువంటి దగ్గర పునాది సరిగా లేకపోతే ఆ భవనం అనేది నిలబడదు. కారణం ఏంటి? పునాదే సరిగా లేనప్పుడు ఆ ఇల్లు నిలబడడం చాలా కష్టం. ఇది మీకు అర్థమైతే క్రైస్తవ జీవితానికి కూడా బాప్తిస్మం అనేటటువంటి పునాది సరిగా లేదనుకోండి, లేదా బాప్తిస్మం అనేటటువంటి పునాది విషయంలో మనము తగు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే నిజంగా మనము పరలోకాన్ని కోల్పోతాము. అయితే ఇంతకు బాప్తిసం ఎవరి నామంలో తీసుకోవాలి? యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలనా లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలన్నది మనమంతా కూడా కొన్ని పాయింట్ వైజ్గా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం ఇచ్చేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు కూడా గుడ్డిగా ఏమి బాప్తిసం ఇవ్వడం లేదు యేసుక్రీస్తు వారి నామములో.
బైబిల్లో కొన్ని వచనాలు వాళ్ళు చూశారు. చూసినటువంటి ఆ వచనాలను బట్టి యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం ఇస్తున్నారు. అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు కూడా బైబిల్ని ఆధారం చేసుకొని బాప్తిసం ఇస్తున్నారు. మరి ఇంతకీ బాప్తిసం అన్నది ఎవరి నామంలో తీసుకోవాలి? ఇది ప్రశ్న. అర్థమవుతుందా? ఈ ప్రశ్న మనం ఆలోచించే ముందు అసలు యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా ఎవరి నామములో బాప్తిసం తీసుకోమన్నాడో అన్నది ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. అర్థమవుతున్న పాయింట్? యేసుక్రీస్తు ప్రభుల వారే తనంతట తాను స్వయంగా ఎవరి నామంలో బాప్తిసం తీసుకోమన్నాడో ఆ విషయాన్ని మనం మొట్టమొదట బైబిల్లో చూద్దాం. తర్వాత మిగతా భాగాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. 19వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నాడు ఈ మాట. జాగ్రత్తగా ఆలోచించండి. ఆనాడు తనతో ఉన్నటువంటి సమకాలులుగా ఉన్నటువంటి శిష్యులను పిలిచి వాళ్ళతో చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు అన్న పదాన్ని ప్రయోగించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు ఈ మాట చెబుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇవ్వాలని చెబితే ఈరోజు కొంతమంది క్రైస్తవులు లేదండి అలా కాదండి, యేసు నామంలోనే బాప్తిసం ఇవ్వాలి అని బైబిల్ చెప్తుంది అని మరికొంతమంది క్రైస్తవులు తయారయ్యారు. కాబట్టే ఈరోజు ఈ పాట మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది. బాప్తిసం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనా లేదా కేవలం యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలా అన్న ప్రశ్న మనకు ఎదురైంది. అర్థమవుతుందండి? అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్తిసం ఇవ్వాలని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినాక కూడా మరి వీళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వకుండా కేవలం యేసుక్రీస్తు వారి నామంలోనే బాప్తిసం ఇస్తున్నారంటే వీళ్ళకి బైబిల్ సరిగా అర్థమైందో లేదన్నది మరికొన్ని వచనాలు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే కదండి? ఇక్కడ మీరు ఆలోచించగలిగితే ఒకే బైబిల్లోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలని ఉంది. అలాగే ఇదే బైబిల్లో యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం ఇవ్వాలన్న పదం కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇందులో ఏది కరెక్ట్ అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. అసలు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం తీసుకోవాలన్న పదాలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి? ఇది మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారి మరణం తరువాత యేసు నామం అన్న పదం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, తన మరణం తర్వాత యేసుక్రీస్తు వారి నామం అనేది, ఈ నామం గురించినటువంటి పదాలు ఎక్కువ మరి ప్రాచుర్యంలోకి రావడం అన్నది మనం బైబిల్లో గమనిస్తూ ఉంటాం. కాబట్టే యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం పొందండి అని కొన్ని చోట్ల రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం బైబిల్లో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ బాప్తిసం తీసుకునేటటువంటి విషయంలో ఎక్కడో 1-2 వచనాలు చూసినవి అక్కడ మోసపోకూడదు. అర్థమవుతుందా? బైబిల్ అంతా కూడా ఏం చెప్తుంది? బైబిల్లో ఒక విషయం మనకి అర్థం కానప్పుడు
ఆ విషయం గురించి ఇంచుమించు 66 పుస్తకాల మీద అవగాహన అన్నది మనకు రావాలి. అర్థమవుతుందండి? బాప్తిసం తీసుకునే విషయంలో గనక మనము జాగ్రత్త తీసుకోకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతామండి. అది ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం అంటే, ప్రతి ఆత్మను కూడా అగ్నిలోకి తీసుకెళ్ళేటటువంటి వారికి మనం మారిపోతాం. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా సరిగా విభజించి చదివేటటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను క్రైస్తవుడు ఉండాలి అని చెప్పింది. అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించేటటువంటి వారిగా మనం ఉండాలి, అంతే కదండి. అయితే అసలు యేసునామం ఎప్పటి నుండి ఎందుకంత ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నది కూడా మనము ఆలోచించాలండి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన నామాన్ని దేవుడు ఎందుకు అంత హెచ్చించాడు అని మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 16వ వచనం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను అని అన్నాడు. అంటే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చెప్తున్నటువంటి మాట అండి ఇది. ఈ మాటను మనం ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు వారు మీ కొరకు ఇశ్రాయేల్లోనే మోషే లాంటి ప్రవక్తగా పుట్టిస్తానని దేవుడు చెప్పడం అన్నది ఇక్కడ మనము స్పష్టంగా చూసాం. అంటే మనకి దేవుడు చెప్పినటువంటి మాట మనకి ప్రప్రథమంగా కనిపించింది. అంటే ముందుగానే దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడని. ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మోషే గారు కూడా మాట్లాడుతూ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22 నుంచి 26 వచనాల్లో మనం చూడగలిగితే ఒక మంచి మాట మనకి ఇక్కడ కనబడుతుంది. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను అని అన్నాడు. అంటే మోషే గారు కూడా ఈ మాట చెప్పాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుతో మోషే గారు ఈ మాట చెప్పాడో అప్పటి నుండి ఇశ్రాయేల్ అందరూ కూడా యేసుక్రీస్తు వారు మెస్సేగా వస్తాడని చెప్పి వీళ్ళు ఎదురు చూడడం ప్రారంభించారండి. వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి జన్మించి ఆయన జీవించి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేటి వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అది పాయింట్ ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళ కళ్ళ ముందే పుట్టి మెస్సేగా ఈ లోకానికి వచ్చి తండ్రినటువంటి దేవుడు ఏవైతే రాయించాడో రాయించిన లేఖనాల ప్రకారం వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నారండి. అలా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు కాబట్టి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనని వీళ్ళు గుర్తించలేదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేసి చంపేశారండి ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు. వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని సైతం మరి ఆయన మాత్రం సిలువేసి చంపేశారంటే వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారే మెస్సయ్యగా వచ్చాడని వీళ్ళు నమ్మలేదు. అర్థమవుతుందా? వీరు చాలా కాలం ముందుగానే ఆయన రాబోతున్నాడని చెప్పినా, అంటే ప్రవచనాలు చెప్పినా వీళ్ళు నమ్మలేకపోయారంటే అర్థం ఏంటి చెప్పండి? లేఖనాల విషయంలో ఇశ్రాయేలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అర్థమవుతుందండి? ఈరోజు క్రైస్తవులు ఈ లేఖనాల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉండి కేవలం యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం తీసుకోవాలని చెబుతున్నారు, అలాగే ఆ రోజు ఇశ్రాయేలు కూడా అదే నిర్లక్ష్యంతో ఉన్నారు. అందుకే లేఖనాలను వీళ్ళు గ్రహించలేదు కనుకనే వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా వచ్చేసినా కూడా
యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయనని చెప్పి గ్రహించకుండా ఆయన్ని సిలివేసి చంపేశారు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ప్రవర్తించారు యేసుక్రీస్తు పట్లని మీరు ఆలోచించగలిగితే, నిజంగా లేఖనాల ప్రకారం వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారని నమ్మలేదండి ఇశ్రాయేలీయులు లేదా యూదులు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 32, 33 వచనాలు. యేసు చెప్తున్నాడు, తండ్రి యొద్ద నుండి అనేకమైనటువంటి మంచి క్రియలను మీకు చూపించి తిని, వాటిల్లో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుందిరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడివని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియ చేసినందుకు కాదని క్రీస్తు చెప్పిరి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని దేవదూషణ చేస్తున్నందుకు రాళ్లతో కొట్టాలనుకున్నారండి. అంటే ఆనాడు ఉన్నటువంటి యూదులకు లేదా ఇశ్రాయేలులకు వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభులు వారు మెస్సయ్యగా వచ్చాడని అర్థం కాలేదు. అంతే కదండి? అంటే రాబోయేటటువంటి మెస్సయ్య దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వచ్చాడని వాళ్ళు నమ్మలేదు. అయితే అంటే వాళ్ళు నమ్మలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారిని సిలివేశారండి. అర్థమవుతుందా? వారు ఇంకెంత ఇష్టమైనటువంటి, అంటే వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి మోషే గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాలేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వాళ్ళు నేటికి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారండి. మెస్సయ్య వస్తాడని చెప్పి ఈరోజు మరి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే మెస్సయ్యగా వచ్చాడని చెప్పి సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు మనకి బైబిల్లో కనబడుతూ ఉంటారు. ఒక పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మెస్సయ్యగా వచ్చాడని నమ్మకపోవడం ఒక తప్పు అయితే, వీళ్ళు చేసినటువంటి మరొక తప్పు ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడిని చెప్పినందుకే ఆయన్ని కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారండి. అర్థమవుతుందా? ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, చివరకు సిలివేసి చంపేశారు. ఆయన తర్వాత పేతురు యోహానులు సువార్త ప్రకటించడానికి వెళుతుంటే వాళ్ళకు కూడా ఎన్నో ఆటంకాలు కలిగించారు. అవునండి. అంటే వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని వీళ్ళు నమ్మలేదు. పైపెచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమన్నారు తెలుసండి? బయల్జెబూలు దెయ్యం పట్టినటువంటి వాడు అని అన్నారు, తిండిపోతూ అని అన్నారు. ఇలా రకరకాలుగా ఎన్నో మాటలని చివరకు యేసుక్రీస్తు ప్రభుల వారి భుజాల మీద సిలువేసి మరీ చంపేశారండి. అంటే చంపే వరకు విడిచిపెట్టలేదు యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆయన తర్వాత సువార్త ప్రకటిస్తూ వస్తున్నటువంటి పేతురు గారు కానీ, యోహాను గారిని కానీ, వీళ్ళను కూడా వాళ్ళు విడిచిపెట్టలేదండి. వాళ్ళకు కూడా ఎన్నో ఆటంకాలు కలిగించారు ఆ రోజు ఉన్నటువంటి యూదులు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారంటే ఎవరు? పేతురు గారు అలాగే యోహాను గారండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయులను వచ్చి వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల లోకము నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి పేతురు యోహాను మీద పడి వారిని బలాత్కారంగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి రోజు వరకు వాళ్ళని కావిల్లో ఉంచిరి. ఎందుకు పేతురు గారిని యోహాను గారిని బంధించారని మనం ప్రశ్న వేసుకుంటే, యేసుక్రీస్తు వారిని నమ్మితే చనిపోయినా కానీ మృతుల పునరుద్ధానమును బట్టి మరలా బ్రతుకుతారని వీళ్ళు బోధ చేస్తున్నారండి. ఇలా బోధ చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా పట్టుకొని బంధించారట. ఎందుకు? అసూయతోటి. అర్థమవుతుందండి? అసూయతో, స్వార్థంతో వాళ్ళందరినీ కూడా బంధించేశారు. వాక్యం విన్నటువంటి వారిలో అనేకులను వాళ్ళు బంధించారండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 17-18 వచనాలు. అయినను ఇది ప్రజల్లో ఎక్కువ వ్యాపించుటకై ఇక మీదట యేసు నామమును బట్టి, అనగా యేసు నామమును బట్టి
ఏ మనుషునితో అయినా మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టమని చెప్పుకొనిరి. అంటే ఆ రోజు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు వీళ్ళందరూ కూడా మరలా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మృతుల పునరుద్ధానం ఉందని చెప్పి ఎవరు కూడా ప్రకటించకూడదని వాళ్ళందరం కూడా బెదిరి పెట్టాలని చెప్పి అనుకున్నారటండి. ఇలా మొదటి శతాబ్దంలో చాలా అల్లరి రేగిపోయిందండి. అందుకే యేసుక్రీస్తు వారి పేరు ఎత్తడానికి వీలు లేదని చెప్పి, ఒకవేళ ఎవరైనా కూడా ఎత్తి యేసుక్రీస్తు వారి నామాన మాట్లాడితే వాళ్ళందరం కూడా బెదిరి పెట్టాలని, భయపెట్టాలని ఆ రోజు అనుకున్నారండి. అంటే ఎంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారో అన్నది మీరు ఆలోచించాలి. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయం వలన యేసుక్రీస్తు నామం అనేది హైలైట్ చేయడం కొరకు దేవుడు యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ఆ రోజు ఉన్నటువంటి వారికి బాప్తిసం ఇవ్వడం అనేది జరిగిందండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులైనటువంటి పేతురు గారిని, అలాగే యోహాను గారిని, మిగతా శిష్యులందరిని కూడా పిలిచి బెదిరించారట. అందుకే ఆ రోజు కొంతమంది యేసుక్రీస్తు వారి నామంలోనే ఎందుకు బాప్తీసం తీసుకున్నారు, లేదా ఎందుకు బాప్తీసం ఇచ్చారని మనం ఆలోచిస్తే ఇలాంటి సందర్భాలు మనకి కొన్ని బైబిల్లో కనబడుతూ ఉంటాయండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో బాప్తీసం ఇవ్వాలని వీళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాగైనా క్రీస్తు గురించి మనం ప్రకటించాలని చెప్పి శిష్యులందరూ కూడా కంకణం కట్టుకున్నారండి. ఇదంతా కూడా దేవుని సంకల్పంలో ఒక భాగం. అర్థమవుతుందండి? అంటే అసలు యేసుక్రీస్తు వారి నామాన్ని మీరు ఎత్తకూడదని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చేసారండి. ఇంకొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు వారి మరణాంతరం చాలామంది శిష్యులు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కూడా అడ్డుపడడం అన్నది జరిగిందండి. అందుకే యేసుక్రీస్తు వారి నామాన్ని ఎత్తకూడదని వీళ్ళు చెప్పినటువంటి విధానాన్ని బట్టి యేసుక్రీస్తు నామాన్ని మేము ప్రకటిస్తాము అని చెప్పి ఆనాటి శిష్యులందరూ కూడా మరి నిర్ణయం తీసుకున్నారండి. యేసుక్రీస్తు నామంలోనే మేము ఒప్పిస్తాము, యేసుక్రీస్తు నామాన్ని మేము గొప్ప చేయాలి అని అనుకొని యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసించేటటువంటి కార్యక్రమం అన్నది ప్రారంభించారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40-42 వచనాల్లో మనం చూడగలిగితే, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తుల్ని పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి మీరు బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అంటే యేసుక్రీస్తు వారి నామమున మీరు బోధిస్తే ఇలానే మీకు కూడా జరుగుతుంది అని చెప్పి బెదిరించారండి. అంటే యేసుక్రీస్తు వారి నామాన బోధించినటువంటి వారిని కొట్టించారట. అర్థమవుతుందండి? వాళ్ళని కొట్టించి పిలిపించి ఎన్నో ఆజ్ఞలు వాళ్ళకి జారీ చేశారండి. అంటే ఎన్నో హింసలు పెట్టి కొట్టి పంపించారట. మీరు ఇక మీదట యేసునామమును ప్రకటించకూడదని చెప్పి కొట్టి పంపించడం కూడా జరిగిందండి. కానీ ఆనాడు ఉన్నటువంటి అపోస్తులందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అంతగా నిర్బంధించినా కూడా, అన్ని చిత్రహింసలు పెట్టినా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు భయపడి నోరు మూసుకోలేదండి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి మాట మీ నోట రాకూడదని వాళ్ళు అన్నప్పుడు, వాళ్ళు అన్నటువంటి మాటకు వ్యతిరేకంగా అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు వారి నామాన్నే ప్రకటించడం అన్నది ప్రారంభించారు. అర్థమవుతుందా? అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41 వచనం. ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయేరి. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింట బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండెరి. వీళ్ళేం తగ్గలేదు. ఆనాడున్నటువంటి యూదులు వీళ్ళంతా కూడా, ఇశ్రాయేలీయులందరూ కూడా బెదిరిస్తుంటే, బెదిరించినా కూడా వీళ్ళు యేసే క్రీస్తుని, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పునరుద్ధానం ఉందని చెప్పి ప్రకటించడం అన్నది మరి ఇంకా విస్తృతంగా చేయడం ప్రారంభించారండి. అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే వీళ్ళందరిని కూడా నిర్బంధించడం ప్రారంభించారో యూదులు, అప్పుడు
వీరి సువార్త ప్రకటన ఇంకా కూడా విస్తృతంగా పెరిగిపోయిందండి. అంటే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అంటే యేసునామనే ఎందుకు ఇంతగా ప్రకటిస్తున్నారంటే, వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఆనాడున్నటువంటి యూదులు మెస్సయ్యగా వచ్చాడని నమ్మలేదు కాబట్టి. అర్థమవుతుందండి? అలా నమ్మలేదు కాబట్టి, యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు కాబట్టి, యేసుక్రీస్తు వారి నామాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి ఆనాడున్నటువంటి అపోస్తులందరూ కూడా. అర్థమవుతుందా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల్లో మీరు చూడగలిగితే, వారు పేతురు యోహానుల మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని వారిని అడుగగా, అప్పుడు పేతురు చెప్తున్నాడు, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారుల పెద్దలారా, ప్రజలు అధికారులారా, పెద్దలారా, దుర్బునికి చేయబడినటువంటి ఉపకారం గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుతున్నారు గనుక మీరందరూ, అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే, మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొందాడు అని చెప్పడం ప్రారంభించాడండి. అలా స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడని చెప్పాడు. అంటే అడిగినందుకు ఏమని చెప్తున్నారు అని మనం ఆలోచిస్తే, మీరందరూ కూడా నేరం చేశారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపి నేరం చేశారు, యేసుక్రీస్తు నామానే స్వస్థత అనేది ఈరోజు జరుగుతుంది అని మేము యేసుక్రీస్తు ప్రభుల వారి నామానే స్వస్థత చేస్తున్నామని చెప్పి అడిగినటువంటి వారికి వ్యతిరేకంగా చెప్పేశారండి. అంటే ఎంతకైనా కూడా తెగించేశారు పేతురు గారు వీళ్ళందరూ కూడా. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం, అపోస్తుల కార్యముల 4వ అధ్యాయం 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించినటువంటి రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయన అన్నాడు. అంటే ఇశ్రాయేలు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు కనుక ఆ రాయికి మూలరాయి తలరాయి అయింది. కనుక యేసు నామంలోనే అని ఎందుకు వచ్చింది అని అంటే, బైబిల్లో యేసు నామంలోనే బాప్తీసం తీసుకోవాలనే పదాలు ఎందుకు వచ్చాయనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆనాడున్నటువంటి యూదులు ఇశ్రాయేలు తృణీకరించారు కాబట్టి, ఆయన చంపేశారు కనుక, ఆయన అవమానించారు కనుక, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని లెక్క చేయలేదు కనుక, ఎవరినైతే వీళ్ళు లెక్క చేయలేదో ఆయన ద్వారానే వీళ్ళకందరికీ కూడా రక్షణ పొందాలని, ఆయన ద్వారానే బాప్తీసం ఇవ్వాలని చెప్పి అనేటటువంటి కార్యక్రమం అనేది ప్రారంభించారండి. అందుకే యేసు నామంలో బాప్తీసం ఇవ్వడం అన్నది బైబిల్లో జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే వర్తిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి వర్తించదు. అర్థమవుతుందా? అపోస్తుల కార్యముల 4వ అధ్యాయము 12వ వచనం, అపోస్తుల కార్యముల 4వ అధ్యాయం 12వ వచనం, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని నేను. అంటే ఈ మాట ఇశ్రాయేలు యేసుక్రీస్తుని నమ్మలేదు కనుక వాళ్ళతో మాత్రమే యేసునామంలో బాప్తీసం పొందమని చెప్పిందండి బైబిల్. అర్థమవుతుందా? వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళని కేవలం క్రీస్తు నామంలో అని చెప్పింది. మరి ఈరోజు మనము బైబిల్లో ఈరోజు కొంత ముందుకు వచ్చాం కాబట్టి, ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను గౌరవిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవాలి. ఇది కరెక్ట్. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఆలోచిస్తే, దేవుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విసర్జించారో, ఎవరైతే ఆయన తృణీకరించారో, తృణీకరించినటువంటి ఇశ్రాయేలులను లేదా యూదులందరినీ కూడా క్రీస్తు నామంలో బాప్తీసం ఎందుకు ఇవ్వాలి అనేది పెట్టాడంటే, వాళ్ళంతా కూడా క్రీస్తు ఆనాడు నమ్మలేదు కనుక. మీరు బైబిల్లో చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రినటువంటి దేవుడు ఎంత హైలైట్ చేశాడనంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 9, 10, 11 వచనాలు. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ
ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రినటువంటి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతివాని నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించాను. అన్ని నామాల కంటే పైనామం అండి యేసుక్రీస్తు ప్రభుల వారిది. కారణం ఏంటి? తండ్రినటువంటి దేవుడు అంత హైలైట్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంత హైలైట్ చేసుకుంటూ వెళ్ళింది లేదా ఆనాడు యేసుక్రీస్తు వారి నామంలో బాప్తీసం తీసుకోమని చెప్పినటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాటి ఇశ్రాయేలులకు లేదా యూదులకు మాత్రమే వర్తిస్తాయి. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తన నోటితోటి తను స్వయంగా చెప్పినటువంటి మాటను మరలా మనం ఒకసారి చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 మళ్ళీ చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి వారికి బాప్తీసం ఇవ్వండి అని చెప్పాడు. అంటే ముగ్గురి నామంలో బాప్తీసం పొందమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినప్పుడు ఏమండి, మనం ఈరోజు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తీసం తీసుకోవాలి. అర్థమవుతుంది? అలా తీసుకోకపోతే నిజంగా అది అవివేకం, ఏమండి, అజ్ఞానం అవుతుంది. అంతే కదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అన్నప్పుడు దానిలో యేసుక్రీస్తు నామం కూడా ఉన్నదా లేదా అన్నది మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి నామం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకోవడం అనేది తప్పు కానే కాదు. కారణం పైపెచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పాడు కాబట్టి. అర్థమవుతుందండి. కనుక బైబిల్ ప్రకారం మనం ఆలోచించుకుంటూ వెళితే బాప్తిసం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే తీసుకోవాలి. కేవలం యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం తీసుకోవడం అన్నది కరెక్ట్ కానే కాదు. కేవలం యేసుక్రీస్తు వారి నామంలో, అంటే యేసు నామంలో బాప్తిసం ఇవ్వాలి అని అంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలు సరిగా అర్థం కాలేదని మనం స్పష్టంగా చెప్పగలం. అంతే కదండి. ఆనాడు ఇశ్రాయేలులు తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మను నమ్మారు, కానీ యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. కనుక వారు చేసినటువంటి తప్పు మరలా వాళ్ళకి తెలియజేయడం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా వచ్చినా కూడా ఆయన యేసుక్రీస్తుని గుర్తించలేదు. కనుక ఆనాడు వాళ్ళు చేసినటువంటి పొరపాటును బట్టి యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం తీసుకోమని బైబిలు చెప్పింది. అర్థమవుతుందండి. ఇంకా మీరు బాగా ఆలోచిస్తే అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాం బైబిల్లో. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరింథోలోనూ ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ఈరోజు కూడా చాలామంది ఏమండి అసలు బాప్తిసం ఎందుకు తీసుకుంటున్నారో చాలామందికి అర్థం కాదండి. అర్థమవుతుందా? ఇలాంటి బ్యాచ్ ఆ రోజు కూడా ఉందట పౌలు గారి కాలంలో. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. ఎఫెస్కి వచ్చి కొందరు శిష్యులను చూచినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు అడుగుతున్నాడు పౌలు గారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వాళ్ళు ఏమని చెప్పారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతే మాకు తెలియదండి, మేమైతే మునిగి లేచాము బాప్తిసం పొందాం, కానీ మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారు. అర్థమవుతుందండి. ఈరోజు కూడా చూడండి, మీరు ఆలోచించండి. చాలామంది అసలు ఎవరి నామంలో బాప్తిసం తీసుకోవాలో చాలామందికి తెలియదు. అర్థమవుతుందా? ఒక పాస్టర్ గారు బాప్తిసం ఇస్తే వీరు తీసేసుకుంటూ ఉంటారే తప్ప అసలు బాప్తిసం అన్నది ఎందుకు తీసుకోవాలి అని ఆలోచించేటటువంటి కనీస జ్ఞానం కూడా ఈరోజు క్రైస్తవులకు లేదండి. అందుకే చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. అసలు బాప్తిసం అన్నది క్రైస్తవ జీవితంలో ప్రప్రదమైనటువంటి కార్యక్రమం, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇదే అర్థం కానప్పుడు ఖచ్చితంగా నరకానికి పోయేటటువంటి అవసరత అక్కడ ఏర్పడుతుంది. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటి కార్యక్రమమే
బాప్తిసం అన్నది ఈ విషయం చాలామందికి అర్థం కావాలండి. అర్థమవుతుందా? ఇలాంటి ప్రప్రదమైనటువంటి మొట్టమొదటి కార్యక్రమంలోనే మనం పొరపాట్లు చేస్తే ఆ తర్వాత నిజంగా నరకానికి పోక తప్పదు. కనుక పౌలు గారు మీరు బాప్తిసం పొందిన తర్వాత మీరు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందారా అని వారిని అడిగినప్పుడు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడ సంగతే మాకు తెలియదని చెప్పారు వాళ్ళు. అప్పుడు పౌలు గారు ఏమంటున్నాడో కింద మాట మీరు చూడండి. అపోస్తుల కార్యముల 19వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. అప్పుడు అతడు అలాగైతే పౌలు గారు అడుగుతున్నాడు, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని వారిని అడగగా వారు యోహోను అనగా బాప్తిసం ఇచ్చి యోహోను బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహోను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం మిచ్చినని చెప్పాను. అపోస్తుల కార్యముల 19:5 వచనం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందారు. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుధాత్మ వారి మీదకి వచ్చాను. అంటే బాప్తిసం యేసుక్రీస్తు వారి నామంలో తీసుకున్నటువంటి సందర్భం ఇక్కడ మీకు కనబడింది. అంటే వీళ్ళకి ఎందుకు ఆ రోజు అలా బాప్తిసం ఇచ్చాడంటే, యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిసం ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, అప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారిని నమ్మలేదు కనుక. అర్థమవుతుందండి? వారి ముందు తీసుకున్నటువంటి బాప్తిసం అసలైంది కానప్పుడు మరలా బాప్తిసం ఇవ్వడం కూడా మీరు ఇక్కడ గమనించారు. కాబట్టి బాప్తిసం తీసుకునేటటువంటి విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం అన్నది కూడా జరిగింది. కనుక యేసునామములో బాప్తిసం తీసుకోవాలన్నది ఆనాడు ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వడం జరిగిందే తప్ప ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకు సంబంధించినటువంటి విషయం కానే కాదు. ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఇందులో కూడా యేసుక్రీస్తు వారి నామం ఉందన్న విషయాన్ని గ్రహించాలి. అర్థమవుతుందండి? కనుక యేసుక్రీస్తు వారిని రాబోయేటటువంటి మెస్సీగా యేసుక్రీస్తు వారు అని చెప్పి గుర్తించక ఆయనని హింసించి సిలువ వేసి చంపేశారు. కనుక యేసు యొక్క గొప్పతనం చాటి చెప్పడం కొరకే యేసు నామమును ఉన్నతంగా చెప్పడం అన్నది ఆ రోజు జరిగిందండి. దానిలో భాగంగానే మీరు ఏ యేసునైతే తృణీకరించారు, ఏ యేసుక్రీస్తు వారిని అయితే విసర్జించారో ఆ యేసునామలో మీరు అందరూ కూడా బాప్తిసం పొందాలని చెప్పి అప్పుడున్నటువంటి వారికి ఒక ఆజ్ఞగా ఇవ్వడం జరిగింది తప్ప ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనమంతా కూడా బాప్తిసం తీసుకోవాలన్న విషయం మీకు ఇక్కడ స్పష్టంగా అర్థం కావాలి. అర్థమవుతుందండి? కనుక నేడు మనమంతా కూడా మనం కేవలం ఇశ్రాయేలు కాదు కనుక క్రీస్తున్నమైనటువంటి క్రైస్తవులం కనుక మనమందరం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ముగ్గురు నామంలో బాప్తిసం పొందాలి. కనుక బాప్తిసం కేవలం యేసుక్రీస్తు వారి నామంలో మాత్రమే కాదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి అన్న విషయం ఈ పాఠాన్ని బట్టి మీ అందరికీ స్పష్టంగా అర్థమైందని భావిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఓకే, రైట్.